జీవనాడి 56 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో గురజాడ అప్పారావు గారి 'దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి' అనే ప్రసిద్ధ కథను ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా. అడుగుజాడ గురజాడది అంటాడు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యంలో ఆధునికతను ప్రవేశపెట్టినవాడుగానే గాక వ్యావహారిక శైలికి పట్టం గట్టినవాడు గనుకనే గురజాడను ఆ విధంగా గుర్తించాడు శ్రీశ్రీ. గురజాడ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయం, లేదా పూర్ణమ్మ, కన్యక వంటి ముత్యాల సరాల గీత రచయితగాను ఆయనను మనం గుర్తిస్తాం. ఆయన రాసిన కన్యాశుల్కం అనే నాటకం ప్రపంచ నాటక సాహిత్యంలోనే ఎంచదగినదిగా అనేకులు పరిగణిస్తారు. వాటితోనే ఆగిపోలేదు గురజాడ. కేవలం 5 కథలతోనే తెలుగు కథకు ఒక దారిని చూపాడాయన. ఆయన రాసిన దిద్దుబాటు అనే కథను తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి ఆధునిక కథ లేదా కథానికగా విమర్శకులు అనేకులు గుర్తిస్తారు. దాదాపు అదే సంవత్సరం అంటే 1910లోనే ఆయన 'మీ పేరేమిటి' అనే కథ కూడా రాశాడు. సంక్షిప్తంగా ఉండాలని కొందరు ఈ శీర్షికనే ఉపయోగిస్తారు, కానీ గురజాడ శీర్షిక మాత్రం 'దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి' అనేది. ఇంతటి సుదీర్ఘ శీర్షికలోనే మనిషిని దేవుడు చేశాడా లేదా మనిషే దేవుడిని చేశాడా అనే సందేహాన్ని నిక్షిప్తం చేశాడు గురజాడ. భగవంతుని పేరిట కలహించుకోవటం మానుకొని మానవత్వంతో ఏకం కావాలన్నదే గురజాడ అభిమతం. ఆయనే తన దేశభక్తి అనే ముత్యాల సరణిలో అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్, మతం వేరైతేను ఏమోయ్, మనసులొకటై మనుషులుంటే అనే సందేశమిచ్చాడు. అంతేకాదు, మనిషి చేసిన రాయిరప్పకు మహిమ కలదని మొక్కుతూ మనుషులుంటే రాయిరప్ప కంటే కనిష్టంగాను చూసెద వేలవేళ అనే కూడా అన్నారు. మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అని అనగలిగిన మహోన్నత మానవతావాది గురజాడ. మత్స్యయుగాలను మించిన మతమౌఢ్యంలోకి ప్రజలను నెడుతున్న పాలకులున్న ప్రస్తుత తరుణంలో గురజాడ పురోగామి దృష్టి సమాజానికి మేలుకొల్పవుతుంది అనే దృష్టితో జీవనాడి 56లో గురజాడ అప్పారావు గారి 'దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి' అనే కథను ప్రసారం చేయబోతున్నాం. ఈ కథలో వక్త శ్రోతలు చెప్పుకున్న ముచ్చట్లలోనే కథ గర్భితంగా ఉండటమే కాక కథాశ్రవణం తరువాత శ్రోతల్లో వచ్చిన పరిణామం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత ఆధునికతను సంతరించుకున్న గురజాడ వారి ఈ కథను వినండి. ఇక కథలోకి వెళదామా? కథ ఇలా సాగుతుంది. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి? పురాణములను గురించి మేము శంకలు వేస్తే మా గురువుగారు వెధవ చదువు, మీ మతులు పోతున్నాయి, మీరు ఒట్టి బౌద్ధులు అనేవారు. బౌద్ధులు ఎటువంటి వారు శాస్త్రులు గారు అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి శత పెంకే. రేపు ఆదివారం నాడు పువ్వుల తోటలో ఉపన్యాసం ఇస్తాను, అంతా రండి అని శాస్త్రులు గారు సెలవిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలప్పుడు పువ్వుల తోటలో ఒక పరుపు మామిడి చెట్టు కింద ఇసుకలో మేమంతా 25 మంది కూర్చున్నాం. మధ్య గావంచా పరుచుకుని మాకు అభిముఖంగా శాస్త్రులు గారు కూర్చున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే, వద్దురా, మీరంతా కింద కూర్చుంటే నేను బల్ల మీద కూర్చుంటాన్రా అన్నారు. 2 కొబ్బరికాయల నీళ్లు తాగి
తాంబూలం వేస్తూ శాస్త్రులు గారు బౌద్ధమత విషయమై ఉపన్యాసం ఉపక్రమించారు. 10 నిమిషాలు అయ్యేసరికి రామ్మూర్తి తన చేతనున్న పుస్తకం విప్పి, శాస్త్రులు గారు, తాము సెలవిస్తున్నదంతా సర్వదర్శన సంగ్రహములో ఉంది కాదండి అని అడిగాడు. ఆశ్చర్యపడి శాస్త్రులు గారు, అవురా, నీకెలా తెలిసినురా, అదేం తర్జుమా కాదు గదా అన్నారు. అవునండి, ఈ ఇంగ్లీషు వాడు ఉద్దండ పిండంరా. ఆ రెండో పుస్తకం ఏమిటో బుద్ధ చరిత్ర అండి. ఎక్కడ సంపాదిస్తారా ఈ అపూర్వ గ్రంథాలు? ఏది ఏ శాస్త్రులు గారు పుస్తకం అందుకుని అతి మధురమైన కంఠంతో చదివి అర్థం చెప్పటం ప్రారంభించారు. 4 రోజులు పోయిన తర్వాత శాస్త్రులు గారు క్లాసులో ఇలా సెలవిచ్చారు. ఒరే, ఈ పుస్తకం చదివిందాక బుద్ధుడి మహిమ నాకు తెలియలేదురా. తప్పకుండా ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అవతారమేంద్రా. ఆనాటి నుంచి శాస్త్రులు గారు మమ్మల్ని బౌద్ధులని దూషించడం మానేశారు. కిరస్తానులమని మట్టుకు అంటూ వచ్చారు. క్రీస్తును శ్రీ మహావిష్ణువు యొక్క 11వ అవతారంగా చేయటానికి సాధ్యం కాక గొడబడి ఊరుకున్నాం. మా గురువుగారి వంటి గురువులు లోకంలో లేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్కశాస్త్రము చదువుకున్నారు. మన దేశంలో అంత తార్కికుడు లేడని ప్రతీతి. శాస్త్రం మాటకేం గాని కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికు అంటే సత్యకాల్పు మనిషి అన్నప్పుడు ఆయనే సత్యకాల్పు మనిషి. అంత పాండిత్యం, ఇంత సత్యకాలం ఒక్క బుర్రలో ఎలా ఇమిడి ఉన్నాయో ఆశ్చర్యం. ఈ జరిగినది 10 సంవత్సరముల కిందటి మాట. ఇప్పుడు శాస్త్రులు గారు పింఛన్ పుచ్చుకున్నారు. మాలాంటి శిష్యుల శుశ్రూష పొందుతూ మాకు సంస్కృత గ్రంథాలు చెబుతూ సంతోషిస్తూ సంతోషపెడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. నేను వర్తకం చేస్తున్నాను. రామ్మూర్తికి భూములు లావుగా ఉన్నాయి. కొత్త కొత్త మోస్తరు వ్యవసాయం చేస్తున్నాడు. పూటగడ్డ ధరిని సీతారామ కోరుతున్న ఒక బ్రహ్మాండమైన తోట వేశాడు. అవి పువ్వులు కావు, అవి పళ్ళు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించనిది రామ్మూర్తి చెట్టుముట్టాడు. ఆ తోటలో విహరించటం గురువుగారికి అత్యానందం. అక్కడనే మేము తరచూ మీటింగులు చేస్తూ ఉంటాం. వెంకయ్య స్కూల్లో మేస్త్రు. కాయిదా లావు చేసి తిట్లు తింటూ ఉంటాడు. మా స్కూలు జట్టులో 6-7గురం ఇక్కడనే ఉన్నాం. గురువుగారు మేము కలిసినప్పుడల్లా స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు ఉంటుంది. ఇక ప్రస్తుత కథ. మా పట్టణానికి 8 మైళ్ళ దూరంలో రామగిరి అనే ఒక విష్ణు క్షేత్రం కలదు. దాని వర్ణన మరి ఒక మాట చేస్తాను. ఇప్పటి మట్టుకు మీకు తెలియవలసిందేమంటే అక్కడి విష్ణు క్షేత్రం ఆధునికం. ఆ ఊరి నల్లకొండలనంతటను శిథిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మ వారు స్నానమాడని గుంటలు లేవు. ఒక పెద్ద గుహలోనున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దాని పక్కనున్న దేవి విగ్రహమును గౌరీ అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు. ఉండగా ఉండగా కొన్నాళ్లకి ఒక దొర గుమస్తాలతోనూ బిళ్ళ బంట్రూతులతోనూ వచ్చి మెట్టల పడమటనున్న ముదరమామిడి తోటలో క్యాంపు ఖణాయిచ్చాడు. మరిన్ని వందల కొలది కూలీలను కూర్చి ఆ కొండల మధ్యనున్న దిబ్బలు తవ్వించటం ఆరంభించాడు. ధనం కోసం తవ్వుతున్నాడని అక్కడి వాళ్ళంతా అనుకున్నారు. కానీ విరిగిన ప్రతిమలు, జిలుగు చెక్కిన రాళ్ళు, పాతుకుపోయిన పాతకుంటలు, మండలు బళ్ళ మీద పెరికి ధనం కంటేనూ ఎక్కువ భద్రంగా ఏర్చి పేర్చాడు. ఇవి చూచుటకే మేం వెళ్ళాం. మేము ఆ ఊరు వెళ్ళేసరికి
జంగాలు పూజ చేసే పాలరాతి బుద్ధ ప్రతిమను గూర్చి ఊరంతా కోలాహలంగా ఉండెను. ఆ బొమ్మ మేం చూసాం. బహు సొగసైనది. ఇంత తీరైన చిత్రము గాంధార దేశం వైపు తప్ప మరెక్కడా చూడలేదని దొర మాతో చెప్పారు. దాని పీఠం మీద హే ధర్మ, హేతు ప్రభవ ఇత్యాది బౌద్ధ సిద్ధాంతము సొంపుగా వ్రాయబడి ఉన్నది. దొరగారు దాని మీద కన్ను వేసి ఇస్తారా అని అడుగగా సేవులలో పెద్దలు ప్రాణములనైనా ఎత్తుము గాని దానిని ఇవ్వజాలము అనిరి. దొరగారు నలుగురితో సాయిలా పాయిలాగా తిరిగేవారు గనుక మర్యాదగా జవాబు చెప్పారు. మరి ఒకరైతే కథ చాలా దూరం వెళ్ళి ఉండును. దొరగారు అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి పూజ చేసే జంగం శరభయ్య ఆ ప్రతిమను పెగిల్చి కొనిపోయి దొరగారికి 200కి అమ్మజూపాడు. దొంగతనంగా తెస్తివి పుచ్చుకోజాలను అని దొర తనకు మాట రాకుండా ఉండగలందులకు ఊరి పెద్దలకు కబురు పెట్టాడు. ఏమిటి ఈ దొరబుద్ధి తక్కువ అని శరభయ్య కొంత ఆశ్చర్యపడి దొర కొంచెం కనుచాడు కాగానే మెట్టల వైపు పరుగు పుచ్చుకున్నాడు. నాటికి నేటికి మరి ఫికర్లేదు. సాయన్న భక్త గారి ఇంట బస చేసి ఆ ఊళ్ళో మేము 3 రోజులు ఉన్నాం. సాయన్న భక్త మా గురువుగారి దగ్గర కొన్నాళ్ళు తర్కం చదువుకున్నాడు. మంచి సాహిత్యం కద్దు, కొంచెం కవిత్వం కూడా అల్లుతాడు. 3వ నాడు రాత్రి భోజనం చేసుకొని డాబా మీద నలుగురం కూర్చున్నాం. చిన్న గాలి రేగి తోటలో కొబ్బరి మట్టలు అల్లాడటం ఆరంభించాయి. ఎదట దేవుడు కొండ బ్రహ్మాండమైన మహాలింగం వలె చీకటిని పీల్చుకొని మిన్నుముట్టి మనిషి యొక్క అత్యల్పతను సూచించుతూ ఏదో చెప్పరాని చింతను భీతిని మనస్సులకు కలుగజేయుచుండెను. దేవతల పూజ చేసిన దివ్య కుసుమముల వలె చుక్కలు శిఖరముల చుట్టూ బెదిరి వెలిగెను. మా మనస్సులు గతకాలము నాటి స్థితిగతులను గూర్చిన ఊహలతో నిండి ఉండెను. తలపోసి ఆనాడు ఈ స్థలం ఎలా ఉండెనో, బౌద్ధులు ఏమి చేసేవారో అని నేనంటిని. ఆ పీనుగులు మనలాగే ఏడుస్తూ ఉండేవారు, మనకంటే అధ్వాన్నంగా ఉండేవారు అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెళుసు గొంతుకతో వెంకయ్య అరిచాడు. నాకు కళ్ళుమయ్యా కోపం వచ్చి, నీ అమూల్యమైన ఊహలతో నువ్వు ఆనందించరాదా? నా తలలో నే కల్పించుకున్న బౌద్ధ ప్రపంచం పెటుకుమాటలాడి ఏల కలతపరిచెదవు అని అడిగాను. కానీ శాస్త్రులు గారు అన్నారు, బుద్ధుడు విష్ణువతారం గదా, ఈ జంగాలు శివుడని ఏల పూజ చేస్తున్నారా అని శంక వేశారు. శాయన్న భుక్త పొడుండబ్బా తీసి పెద్ద పట్టు పీల్చి గావంచాతో ముక్కు తుడుచుకుని ఒక కథ ఉంది అన్నాడు. కథ అంటే శాస్త్రులు గారికి సరదా. అయితే చెప్పు అన్నారు. చెవినొగ్గి విన్నాం. ఇదే కథ. ఈ గ్రామంలో శైవ వైష్ణవ మతాలకు వైరం చిరకాలం నుంచి కద్దు. శివమతానికి మనగాడు జంగం శరభయ్య, అనగా ఇప్పుడు పారిపోయిన పూజారి. మొన్న ప్రతిమను పెరిగి పలాయనం అయిందాకా అతగాడు సాక్షాత్తు నందికేశ్వరుడి అవతారమని, రాత్రుళ్ళు గుహ ఎదుట వృషభ రూపమై మేస్తూ ఉంటుందని ఇక్కడి జంగాలకు దేవాంగులకు నమ్మకం. ఇప్పుడైనా ఆ దొర కిందటి జన్మలో పరమ మహేశ్వరుడోట చేత ఆ విగ్రహమును కోరినాడని, భక్తవాత్సల్యం చేత శివుడిచ్చిన సెలవునే శివుడిచ్చిన సెలవులను అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు వెళ్ళాడని, డేరా నుంచి పారిపోవటంతో వృషభరూపం ధరించి రంకెవేసి మరీ దాటేశాడని ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. రేపో నేడో వీరాననం వేసుకుని
బకధ్యానం చేస్తూ కొండ మీదనో గోపురం మీదనో ఆవిర్భవిస్తాడు. బాజా భజంత్రీలతో వెళ్ళి ఉల్లభం పట్టి తోడ్చుకువస్తారు. ఆ పైని కంసాలి వీరయ్య వీరణాచారి అని పిలిస్తేనే గాని కోపగిస్తాడు. ఆ వీరణాచారి ఈ కథకు సిలువలు పలువలు కల్పించి ద్విపద కావ్యం రచించి అచ్చువేస్తాడు. ఆ ఉభయుల కీర్తి దిగ్దిగంతాలకు వెళ్ళవేస్తుంది. అవురా వీళ్ళ మూఢభక్తి! ఈ ప్రపత్తి పండితులకు ఉండదురా, వీళ్ళది ఏమి అదృష్టం అని గురువుగారు అన్నారు. ఆ పైని వెంకయ్య ఏవో అనబోతే చేతితో నోరు అడ్డాను. ఎవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం ఏమిటి అని అడిగాడు. మాట్లాడవద్దని సంజ్ఞ చేశాను. శాయన్న భక్త తిరిగి ఎత్తుబడి చేశారు. అవును, తాము సెలవిచ్చినట్లు పామరులకు ఉండే గాఢభక్తి పండితులకు ఉండదు కానీ ఈ మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది. అదే చెప్పబోతున్నాను వినండి. నేను ఆ మాటే చెప్పబోతే చెప్పనిచ్చాడు కాడు అని వెంకయ్య అన్నాడు. అవును, మీకంటూ తెలియని సంగతి లేదు మరి, ఊరుకో అన్నాను. శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకుడవుట చేతను వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలి వైభవం కలిగింది. చుట్టుపట్ల గ్రామాల వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్సవపు రోజుల్లో పెద్ద జాతరలు సాగుతాయి. మరిన్ని ఇక్కడ దేవాంగులు కలిగిన వాళ్ళు జంగంపాడు యావత్తును దేవరపేటను శరభయ్య మాట మీద నడుస్తారు. ఈ గ్రామంలో ఉండే విష్ణుస్థలం 200 ఏళ్ల కిందట ఈ దేశవ్యేలే ఒక మహారాజు కట్టించి రాగభోగాలకు ఒక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. అప్పటి నుంచి రంగాచార్యులు గారి కుటుంబస్తులే ఈ స్థలానికి ధర్మకర్తలై ఉంటూ వచ్చారు. ఈయన 2-3 వైష్ణవులను జీతమిచ్చి ఉంచి వాళ్ల చేత మిక్కిలి భక్తి శ్రద్ధలతో స్వామివారి కైంకర్యం జరిపిస్తున్నారు. రంగాచార్యులు గారు బహుయోగ్యులు. ఆయన యొక్క సంస్కృత సాహిత్యం మీరు చూడనే చూశారు. ద్రావిడ వేదములో కూడా గట్టివారని ప్రతీతి కద్దు. ఆయన కుమారులు కృష్ణమాచార్యులు కూడా సంస్కారే కానీ విశేష ప్రయోజకుడు కాడు. ఆ ఇంటికి వెలుగు తెచ్చినది ఈ కృష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ. ఆమె తల్లి తండ్రి కూడా పండితులౌట చేత ఆంధ్ర గీర్వాణములయందు మంచి జ్ఞానం సంపాదించింది. పురాణం ఆ ఇల్లాలు చదివినంత శ్రావ్యంగానూ రసంతోనూ ఎవరూ చదవజాలరు. రూపమో రూపానికి సదృశమైన గుణసంపత్తి కలదు. ఆమెకు ఒక కుమార్తె ఒక కుమారుడున్నో. ఇల్లు దేవాలయం కూడా ఆమె చక్కబెట్టుకుంటారు. ఇది కవిత్వమా నిజమా అని వెంకయ్య అడిగాడు. మాకు వాళ్లకు రాకపోకలు కలవు. నా భార్య చెప్పిన మాటలు నే చెబుతున్నాను. ఆమె పురాణం చదవటం చెవులారా విన్నాను. మీకు వినడం అభిలాషం ఉంటే రేపటిదాకా ఉండిపోండి. విష్ణుస్థలం యొక్క స్థితి ఇది. కానీ అయ్యవార్లం గారు మత సంబంధమైన జట్టీలలో ఎన్నడూ జోక్యం కలుగజేసుకోవటం లేదు. అందువల్ల వైష్ణవ పక్షానికి సాతాని మనవాళ్ళయ్యా అనగా రోజూ పొద్దున్నే ఉపాదానానికి వచ్చి స్తోత్రపాఠాలతో పెడక ఎగరగొట్టేస్తాడే అతగాడే. ఒకనాడు తెల్లవారుగట్ల కలెక్టర్ గారు గుర్రమెక్కి వస్తూ ఉండగా గ్రామ పొలిమేరల యందు మన వాళ్లయ్యే ఎదురయ్యి పెళపెళమని శ్లోకం ఎత్తుబడి చేసేసరికి ఇతని స్థూలకాయము, బర్రెనామాలు, రాగిధ్వజము, కోలాహలము చూసి గుర్రం బెదిరింది. కోపం వచ్చి కలెక్టరు 5 రూపాయలు జర్మానా వేశారట. ఈ కథ శుద్ధ అబద్ధం అని తన చేత శ్లోకాలు చదివించి దొరగారు 5 రూపాయలు ప్రజెంట్ ఇచ్చారని, అవి పెట్టి కొత్త వ్యాయపార పాత్ర కొన్నానని మన వాళ్ళయే చెప్తూ ఉంటాడు. ప్రేక్షకులకు మనవి, సమయాభావం వల్ల
ఈ కథను ఇంతటితో విరమించి మిగిలిన భాగాన్ని వచ్చే వారం పూర్తి చేస్తాను. వచ్చే వారం జీవనాడి 57 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో గురజాడ వారి దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి అనే కథలోని రెండో భాగం ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.